అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమేంటని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమేంటనేది క్లారిటీగా వీడియోలో తెలియజేసాను చూడండి. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా వీడియో విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో మాట్లాడుకునే ముందు తర్వాత మదనపల్లి నేను వచ్చేసి ₹2.20 వరకు మార్కెట్ అయితే జరిగింది. ఇంకా అలాగే మన ములకల చిరు ₹4.40, కాకపోతే క్వాలిటీ ఎక్కువగా వచ్చేసి 300 ఇంకా ₹3.50 ₹3.60 లోపల నిన్న ములకల చిరు మార్కెట్ అయితే జరిగింది. అంగల్ మార్కెట్ ₹400 సూపర్ టాప్. నేను ఎంటైర్ మార్కెట్లన్నీ చాలా వరకు చాలా స్లోగా జరిగాయి మార్కెట్లన్నీ వచ్చేసి. సో ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, కానీ ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే ఒక 5% మేర దిగుమతి అయితే పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే ఒక 5% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా మదనపల్లికి సంబంధించి స్టాక్ ఇన్ఫర్మేషన్. మార్కెట్ అయితే నిన్న కూడా చాలా వరకు చాలా స్లోగా జరిగింది. మరి ఈరోజు కూడా దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉండదు. చూద్దాం ఈ తర్వాత ఏమన్నా స్టాక్ ఇంకా దిగుమతి మామూలుగా 6 గంటల తర్వాత కూడా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. అలా ఏమైనా వచ్చిందంటే దిగుమతి మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలా. నోవా కాంబో ప్రజెంట్ వచ్చేసి మదనపల్లి కాదర్ ఫర్టిలైజర్స్, అలాగే మహాలక్ష్మి ట్రేడర్స్ మనకి ఎమ్మెన్పల్లి సర్కిల్లో షాప్ అయితే ఉంటుంది. ఇంకా శ్రీలక్ష్మి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఇంకా రైతు మిత్ర అగ్రోస్ హర్యానా షాప్లో అవైలబుల్గా ఉంది. ఇంకా ములకల చిరు అన్నపూర్ణ సీన్ అన్న షాప్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. నిమ్మనపల్లి మాజ్ ఎంటర్ప్రైజెస్ అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ అగ్రోస్లో కూడా ప్రజెంట్ అయితే మన నోవా కాంబో అవైలబుల్గా ఉంది.